హాయ్ గైస్, ఆఫ్టర్ అ లాంగ్ టైం మళ్ళీ వీడియో చేస్తున్నాను. బికాస్ దెర్ ఈస్ వన్ థింగ్ కాదు, అది నాకు అనిపించింది, అందుకని నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అందరికీ తెలిసింది వైఎస్ఆర్సీపీ గాట్ లాస్ట్ విత్ వెరీ డిఫరెన్స్. బట్ మెనీ పీపుల్ సే దట్ ఎందుకండి ఈవీఎం అంటారు. అదన్నీ పక్కన పెడితే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను. నేను అబ్జర్వ్ చేసిన వచ్చేసరికి వాళ్ళ నాయకులు ఎంతైతే రీజను ఓడిపోవడానికి, ఇన్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో ఉండే ట్వీట్స్ కానీ, షేర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్స్ కానీ ఇట్లా పెడుతున్న వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అంటే, ఒక అబద్ధం చెప్పినప్పుడు దానిని అవును అబద్ధం అని యాక్సెప్ట్ చేసి ఉంటే అది హుందాతనంగా ఉండేది, అది నిజాయితీని ప్రూవ్ చేసేది. అబద్ధం అని తెలిసినాక కూడా దాన్ని ఏమీ చేయకుండా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఈవెన్ ఇప్పటికి కూడా అలాగే చేస్తున్నారు. సో ఇఫ్ ఇట్ స్టిల్ ఇట్లాగే ప్రొలాంగ్ అవుతూ ఉంటే, ఎందుకంటే చదువుకునే వాళ్ళు రోజు పెరుగుతూనే ఉంటారు. మినిమం నాలెడ్జ్ ఉండేవాళ్ళు రోజు అందరికీ స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి. సో అందరికీ తెలుస్తున్నాయి. సో దాన్ని మార్చుకొని వాళ్ళు చేశారు కదా అని ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఏదో పని చేస్తుంటే మనం కూడా ఏదో పనులు చేస్తూ ఉన్నామంటే, అప్పుడు మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటనేది ఇంకా వాళ్ళే ఎవరన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. సో మేబీ దిస్ మే గెట్ ఏ పార్టీస్కైనా కానీ అది మంచిగా ఇప్పుడు నిజాన్ని చూపించండి, నిజాన్ని చెప్పండి. అంతేగాని నేను రీసెంట్గా మొన్న ఒక వీడియో చూశాను. వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ కొంతమంది పెట్టారు. ఏంటంటే, ఒకళ్ళు ఎవరో నరికేశారని చెప్పేసి ఇనీషియల్గా పెట్టిన వీడియో అనమాట. పెట్టేస్తే వాడు అక్కడ కూర్చో మేము వీడియో తీస్తాం అని చెప్పి ఆ వీడియోలోనే క్లియర్గా ఆడియో కనపడుతుంది. అదేంది, అది ఎవరన్నా అట్లా చెప్తారా? అంటే ఒక మనిషి చనిపోతున్నా కానీ పట్టించుకోకుండా మీకు మీ వీడియోలే ముఖ్యం అనేటట్టే అది ప్రొజెక్ట్ అవుతుంది. దట్స్ నాట్ ఎ గుడ్ సైన్. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఏ పార్టీ అయినా, ఎవరికి సపోర్టర్ అయినా కానీ, కొంచెం అయినా కానీ మీరు ఒక హుందాతనంగా కానీ ఒక బాధ్యతాయుతంగా మీరు ప్రవర్తించాలి. సో అది మీరు గమనించుకుంటే మంచిది. అంటే ఈ వైఎస్ఆర్సీపీ అనే కాదు, టీడీపీ వాళ్ళు కూడా చాలానే వీడియోస్ ఉన్నాయి, అలాంటివి చేస్తున్నారు. అండ్ జనసేన వాళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు, అండ్ బీజేపీ వాళ్ళు కొంతమంది చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ చేస్తున్నారు. బట్ ఒక చేంజ్ అనేది ఒక చోట నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ చేంజ్ మీరు కూడా చేయొచ్చు. సో దాన్నైనా ఇనిషియేట్ చేసుకొని మీరు చేస్తే మీ పార్టీ నుంచే అది మొదలవుతుంది అనే ఒక ఇది కూడా ఉంటుంది. సో మంచి చేయడానికి ఎవరైనా ముందు కావచ్చు, అది చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో ట్రై ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఇన్ ఏ సోషల్ మీడియా.